సో ఇది యూనివర్సిటీ మరొక ఉద్యమానికి తెరదీసిందని చెప్పుకోవచ్చు. యూనివర్సిటీలో ఎట్లాంటి నిరసనలు దీక్షలు లేకుండా సర్క్యులర్ జారీ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన బీసీ చాలా మంది విద్యార్థి సంఘాలు చూస్తున్నా మాట్లాడదాం. సర్క్యులర్ ఎట్లా చూస్తారు చెప్పు. ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు ఏమంటారు ధర్నాలు, నిరసనలు, నినాదాలు యోధాన్ని అప్రజాస్వామికంగా తీసినటువంటి సర్క్యులర్ తక్షణమే వెనక్కి తీసుకోవాలని మేము యూనివర్సిటీ యంత్రాంగాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి విద్యా వ్యవస్థని ఒక విచ్ఛిన్నం చేసిండు కాబట్టి ఈరోజు మేము విద్యా వ్యవస్థ ఫెయిల్ అయింది కాబట్టి ముఖ్యమంత్రి ఫెయిల్ అయింది కాబట్టి ఈరోజు ఓయూ అధికారులు ఆ యొక్క ఫెయిల్యూర్ని కప్పిపుచ్చుకోవడానికే ఈరోజు వాళ్ళు సర్క్యులర్ తీసుకోవాలని మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా ఈ విద్యార్థి వ్యతిరేక నిర్ణయాలను తొక్కిపెట్టడానికి, విద్యార్థి ఉద్యమాలను అణచివేయడానికి, సామాజిక ఉద్యమాలను అణచివేయడానికి ముఖ్యమంత్రి ఇట్లాంటి నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని ముఖ్యమంత్రిని హెచ్చరిస్తున్నాం. గతంలో 10 ఏళ్లలో ఇట్లాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా ఎదురైందా? కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇట్లాంటివి చూస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ 10 సంవత్సరాల పరిపాలనలో మేము ఎంఆర్పిఎస్గా మందకృష్ణ మాది గారి నాయకత్వంలో రోజుల తరబడి ఆర్ట్స్ కాలేజ్ ముందు టెంట్ వేసుకొని ధర్నాలు, దీక్షలు, నిరసనలు చేసిన సందర్భం ఉన్నది. కానీ ప్రజాపాలన పేరుతో కనీసం టెంట్ వేసుకునే అవకాశం లేదు. ప్రజాపాలన అంటారు కదా, మరి ప్రజాపాలనలో టెంట్ వేసుకునే అవకాశం ఎందుకు లేదు? కాబట్టి ఇట్లాంటి విద్యార్థి వ్యతిరేక నిర్ణయాలు, విద్యార్థి ఉద్యమాలను అణచివేయడానికి తీసుకున్న నిర్ణయాలు ఖచ్చితంగా దాన్ని బంద్ చేసుకోవాలి. లేకపోతే మాత్రం తిరుగుబాటు తప్పదు. కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి చివరి ముఖ్యమంత్రిగా అవుతాడు. ఇట్లా చేస్తే చివరి ముఖ్యమంత్రి. ప్రజలు ఆల్టర్నేట్ కోరుకుంటారు. ఇట్లా చేస్తే రాక మీకు అవకాశం వచ్చింది, దాన్ని కాపాడుకోవాలి. ప్రజాపాలన అంటున్నప్పుడు ప్రజలకు సేవ అందించాలి. కానీ ఇట్లాంటి నియంత్రిత ధోరణి ఏంది? పూర్తి స్థాయిలో వీసీ నిర్ణయం ఉన్నదా? ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకొని వీసీకి ఆదేశాలు ఇచ్చింది అనుకోవచ్చు. యూనివర్సిటీ వీసీ అనేట కొంతమందికి కిషన్ రెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు, కొంతమంది ఎన్ఎస్ఏకి సంబంధించిన నాయకులు. ఇప్పుడు యూనివర్సిటీ అన్నప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇప్పుడు విద్యాశాఖ మంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి. మరి రేవంత్ రెడ్డి చెప్పినట్టే వైస్ ఛాన్సలర్ వింటాడు. వైస్ ఛాన్సలర్ రాష్ట్రంలో పెద్ద యూనివర్సిటీ కదా, ఉద్యమాల కేంద్రం యూనివర్సిటీ. వీసీ పరిపాలనా విభాగాలకు సంబంధించి, అకాడమిక్ సంబంధించి నిర్ణయాలు తీసుకుంటాడు. కానీ ఇట్లాంటి నిర్బంధాలు పెట్టినప్పుడు ఓన్ డిసిషన్ తీసుకోవడానికి అవకాశం లేదు. ముఖ్యమంత్రి దీన్ని వెనుకుండానే మేము నిన్నటి నుంచి కూడా చెప్తున్నాం. మేము ఈ సర్క్యులర్ని ఎట్లా చూస్తారు? మరో ఉద్యమం కనిపిస్తూ ఉంది ఆర్ట్స్ కాలేజ్ దగ్గర, ఎట్లా చూస్తారు? ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ వీసీ తీసుకొచ్చినటువంటి సర్క్యులరు నిజంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల గొంతు నొక్కే విధంగా ఉంది. వారి యొక్క సమస్యలను ఎప్పుడంటే అప్పుడు వారి యొక్క వారి యొక్క హక్కులను వారు ప్రదర్శించే విధంగా. ఏం సమస్యలు ఉన్నాయి? సమస్యలు అంటే ఈ యూనివర్సిటీలో 1300 ఖాళీలుగా ఉన్నాయి. టీచింగ్ ప్రొఫెసర్స్ కూడా వాళ్ళని కూడా ఇంప్లిమెంట్ చేయాలి. నాన్ టీచింగ్ మొత్తం కలిపి 1300 ఖాళీలు ఉంటాయి. కేవలం 300 వరకు రెగ్యులర్ ప్రొఫెసర్ ఉండడం జరిగింది. ఒక్క ప్రొఫెసర్ మాత్రమే ఉన్న వాళ్ళు డిపార్ట్మెంట్లు 4-5 డిపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి. వాటిని కూడా ప్రశ్నించకుండా ఉస్మానియా యూనివర్సిటీ సమస్యలు బయటికి రాకుండా ఈ యొక్క సర్క్యులర్ను తీసుకురావడం జరిగింది. ఇదొక్కటే కాదు, భోజనం పురుగుల భోజనము ఉన్నటువంటి యూనివర్సిటీలో పురుగుల భోజనం అందిస్తున్నటువంటి పరిస్థితి, మౌలిక వసతులు సరిగా లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేదు, అనేక సమస్యల నిలయంగా ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఉంది. దాన్ని ప్రశ్నించకుండా ఈ యొక్క సర్క్యులర్ను తీసుకురావడము అనేది జార్జిరెడ్డి పీడిఎస్ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ సర్క్యులర్ వెంటనే వెనక్కి తీసుకోవాలని జార్జిరెడ్డి పీడిఎస్ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా పోలీసు బలగాలు కనిపిస్తూ ఉన్నాయి ఆర్ట్స్ కాలేజ్ దగ్గర. గత 10 ఏళ్లలో ఇట్లాంటి సిచ్యువేషన్ కనిపిస్తుందా? ఇప్పుడే ఉందా? గత 10 ఏళ్ళకి ఇంతకన్నా ఎక్కువ ఉన్నారు. కానీ ఈరోజు ఏదైతే అప్రజాస్వామ్యంగా ఇచ్చినటువంటి సర్క్యులర్కి వ్యతిరేకంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు అందరూ జేఏసీగా ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టాం. ఈరోజు మీరే ఆర్గనైజేషన్ నుంచి ఎన్ఎస్ఏ ఉస్మానియా యూనివర్సిటీ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఉస్మానియా యూనివర్సిటీకి 100 కోట్లు ఈరోజు కేటాయించి ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధిలో ఈరోజు కీలకమైనటువంటి భూమిక పోషిస్తూ ఉంటే ఈరోజు అప్రజాస్వామ్యంగా ఈరోజు ఏదైతే వీసీ గారు ఉన్నారో అప్రజాస్వామ్యంగా సర్క్యులర్ ఇచ్చి ఇక్కడ స్లోగన్స్ కానీ, ఇక్కడ ర్యాలీలు కానీ, ఇక్కడ ఏదైతే రాస్తారోకులు చేయొద్దని ఈరోజు అప్రజాస్వామ్యంగా విద్యార్థులందరినీ కూడా ఈరోజు భయపెట్టి ఎవరైతే అట్లా సీఎం ఆదేశాల మేరకే సర్క్యులర్ వచ్చిందని చెప్పి విద్యార్థి సంఘాలు అంటున్నాయి కొంతమంది. మేము కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగంగా ఎన్ఎస్వై మేము దీన్ని ఖండిస్తూ ఉన్నాం. మేము కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమంలో పాల్గొన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇటువంటి సర్క్యులర్కి ఎటువంటి సంబంధం లేదని ముక్త కంఠంతో మేము తీసుకున్న నిర్ణయం అంటారు. 100% ఏదైతే మరి ఓయూ వీసీ గారు ఉన్నారో వారి నియంత పాలన నిదర్శనం ఇది. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ యొక్క
సర్క్యులర్కి ఎటువంటి సంబంధం లేదని మళ్ళీ ఒకసారి మేము క్లారిటీ ఇస్తా ఉన్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను జాజిరెడ్డి పీడిఎస్. PDSU నుంచి వచ్చారు. సో ఎట్లా చూస్తారు దీన్ని? ఈ సర్క్యులర్ అనేది మొత్తం కూడా నాన్ డెమోక్రసీకి ఉన్నది. ఉస్మానియా యూనివర్సిటీ లేకపోతే, ఉస్మానియా యూనివర్సిటీలో నిరసన లేకపోతే, ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమాలు లేకపోతే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడేది కాదనేది కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలని మేము ఈ విధంగా ఇప్పుడు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. యూనివర్సిటీలో నిరసనలు లేకపోతే ఈ రోజు యూనివర్సిటీ మలిదేశ ఉద్యమంలో కీలక పాత్ర వహించి 1200 మంది విద్యార్థుల బలిదానాల మీద ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది. ఆ తర్వాత ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఇలాంటి అప్రజాస్వామిక ఏదైతే సర్క్యులర్ ఉందో దాన్ని కూడా మేము చాలా అన్డెమోక్రటిక్గా చూస్తూ ఉన్నాము. ఇలాంటి సర్క్యులర్లను విడుదల చేయడం అనేది ప్రజల గొంతుకలను ప్రజల పక్షాన మాట్లాడే విద్యార్థుల గొంతుకలను నొక్కివేయటమే. ఇలాంటి చర్యలకు పాల్పడితే విద్యార్థి లోకము ప్రజాస్వామిక విద్యార్థులుగా మేము నిద్రపోము. దీన్ని కూడా తీవ్ర స్థాయిలో ఖండిస్తామని చెప్పేసి మేము అదేవిధంగా దీనికి తీవ్ర స్థాయిలో ఉద్యమాలు చేపడతామని చెప్పేసి కూడా ఈ విధంగా మేము తెలియజేస్తూ ఉన్నాము. అంటే సర్క్యులర్ ఒకవేళ క్యాన్సిల్ చేయకపోతే ఎట్లుంటుంది పరిస్థితి? ఈ సర్క్యులర్ కూడా క్యాన్సిల్ చేయకపోతే ఒకవేళ తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఎలాంటి ఉద్యమం అయితే జరిగిందో అలాంటి ఉద్యమాన్ని విద్యార్థి లోకము ఎత్తుకోబోతుందని కూడా ఈ విధంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. మరొకసారి వీసీ గారు ఇలాంటి అప్రజాస్వామిక చర్యలకు పాల్పడొద్దు. మరొకసారి మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తామున్నాము. ఈ సర్క్యులర్ను వెంటనే మీరు వెనక్కి తీసుకోవాలి. ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి సమస్యల గురించి ఆలోచించండి. సమస్యలను లేవనెత్తకోకుండా మాట్లాడటానికి మీరు ఇలాంటి సర్క్యులర్ను విడుదల చేస్తూ ఉన్నారు. సమస్యల గురించి ఆలోచించండి. కాబట్టి ఈ సర్క్యులర్ను వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తాం. PDSU నుంచి కూడా కొంతమంది ఉన్నారు మహిళా లీడర్లు. ఎట్లా చూస్తారు మేడం సర్కిల్ని? గతంలో ఎప్పుడైనా జరిగింది? అంటే విద్యార్థులకు ఉన్నది మనమే కాబట్టి విద్యార్థులకు మనమే పోరాడాలి కాబట్టి ఒక వైస్ ఛాన్సలర్ అట్లాంటి డెసిషన్ తీసుకుంటే విద్యార్థులు ఇంకెవరి దగ్గరికి వెళ్తారు? వాళ్ళకంటూ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఎవరిని కన్సల్ట్ అవ్వాలని నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఇట్లాంటివి క్యాన్సిల్ చేసినప్పుడు వాళ్ళు ఎవరిని అడుగుతారు? ఎవరి దగ్గరికి వెళ్తారు? విద్యార్థులకు మనం భరోసా ఇవ్వాలి కానీ ఇట్లాంటి సర్కులర్ వాళ్ళకి ఇడిపించి అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళకంటూ హాస్టల్లో దేంట్లైనా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు వాళ్ళని కన్సల్ట్ ఒకటి ఉండాలి. మనకి వైస్ ఛాన్సలర్ ఉన్నది ఎందుకు? అన్నిటినీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి. వీళ్ళే అట్లాంటిది ఒకటి సర్కులర్ చేసినప్పుడు విద్యార్థులు ఎక్కడికి వెళ్తారు? అంటే వాళ్ళకి ప్రభుత్వానికి వీసీకి సంబంధం లేదు, ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వలేదు, ఓన్లీ వీసీ తీసుకున్న నిర్ణయం అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. నిజమేనా? ఎందుకు? ఖచ్చితంగా ప్రభుత్వం ఉంటుంది కదా. అట్లాంటి ఒక్క నిర్ణయం ఎట్లా తీసుకుంటాడు? సో గవర్నమెంట్ ఆదేశాల మేరకు ఇవన్నీ జరుగుతున్నాయి. సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు, రోడ్ల మీదకి వస్తున్నారు స్టూడెంట్స్. ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి ఓయూలో? మేము చూసినాం కదా, ఇక్కడ ఉంటున్నాం కాబట్టి మాకు తెలుసు వాళ్ళకున్న సమస్యలు. గర్ల్స్ హాస్టల్ మేము వెళ్ళి విజిట్ చేసినాం కాబట్టి వాళ్ళకున్న సమస్యలు మాకు చెప్పినారు. మాకు అట్లా దాన్ని బట్టి వీళ్ళ సమస్యలు ఉన్నాయని మేము అనుకున్నాం. ఫుడ్ ఎట్లా ఉంది? అంటే గత 10 ఏళ్లతో పోలిస్తే మార్పు ఏం జరగలేదు ఇక్కడ? జరగలేదు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత జరగలేదు. ఎట్లా ఉంటుంది ఫుడ్? ఎట్లా ఉంటుంది? పురుగు అంటే మెత్తగా ఉండడం కానీ వాళ్ళకి కరెక్ట్ ఫుడ్ అనేది వాళ్ళకి సప్లై చేస్తలేరు. చివరిగా ఈ సర్కులర్ పై ఏం చెప్పదలుచుకున్నారు గవర్నమెంట్కి? సర్కులర్ అనేది రిటర్న్ తీసుకోవాలి. విద్యార్థులకి మేము ఉన్నామని ఒక అండ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు ఎక్కడి నుంచి చదువుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి ఒక భరోసా మేము ఉన్నామనేది గవర్నమెంట్.